వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. రంజాన్ మాసం అంటేనే ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, సేవా గుణాల కలయిక. నెల రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షలు చేపట్టే ముస్లిం సోదరులు సాయంత్రం ఇఫ్తార్ సమయంలో తమ శరీరానికి తక్షణ శక్తినిచ్చే ఒక ప్రత్యేక పానీయాన్ని సేవిస్తారు. అదే జావా. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని మసీదుల వద్ద కులమతాలకు అతీతంగా పంపిణీ చేసే ఈ పానీయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. రోజంతా ఆహారం, నీరు తీసుకోని శరీరానికి ఇది ఎలా శక్తినిస్తుంది? ఈ జావ వెనుక ఉన్న సేవా దృక్పథం ఏంటి తెలుసుకుందాం పదండి. రంజాన్ మాసం అంటే ఆధ్యాత్మిక, త్యాగం, సేవలకు పవిత్ర కాలం. నెల రోజుల పాటు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కఠిన దీక్షలు పాటించే ముస్లింలు మనసును, జీవనశైలిని పవిత్రంగా మార్చుకుంటారు. ఈ సమయంలో మసీదులు ప్రార్థనా స్థలాలే కాదు, ప్రేమ, సహకారాన్ని పంచుకునే వేదికలుగా మారిపోతాయి. ఇఫ్తార్ సమయంలో ఉపవాసాన్ని విరమించిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ముస్లింలు తీసుకునే ప్రత్యేక పానీయం జావా. ఫాస్టింగ్ తర్వాత ఎనర్జీని ఇచ్చే ఈ పానీయం రంజాన్ సమయంలో ప్రతి మసీదు దగ్గర కనిపిస్తుంది. నమస్తే. రంజాన్ మాసం వచ్చిందంటే ప్రతి ముస్లిం సోదరుడు కూడా చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు. ఆ నెలలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు, ఉదయం సెహరీ నుంచి ఇఫ్తియార్ వరకు పచ్చి మంచినీరు కూడా ముట్టుకోకుండా ఏదైతే 5 పూటలు కూడా దైవారాధన చేస్తూ ధ్యానంలో ఉంటారు. మరి వాళ్ళు ప్రతి ఒక్కడు ఎనర్జీగా ఉండాలంటే కనుక ప్రతి మసీదులో కూడా గంజి అంటే జావా తయారు చేస్తుంటారు. అసలు ఈ జావా యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ జావా యొక్క తయారీ విధానం ఏంటి, ఈ జావా తాగితే వచ్చే లాభాలేంటి, వాట్స్ ది స్టోరీ? రోజంతా ఆహారం, నీరు తీసుకోకుండా ఉపవాసం ఉన్న తర్వాత శరీరానికి తక్షణ శక్తి అవసరం. అప్పుడు ఈ జావా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. బియ్యపు రవ్వ, మటన్, మసాలా దినుసులు, వివిధ రకాల పోషక పదార్థాలతో తయారయ్యే ఈ పానీయం శరీరానికి కావలసిన బలాన్ని అందిస్తుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో శ్రామికులు ఎక్కువగా ఉండడంతో రోజంతా పని ముగించుకుని రాత్రి ప్రార్థనల వరకు అలసట లేకుండా ఉండడానికి ఈ జావా ఎంతగానో ఉపయోగపడుతుందని స్థానికులు చెబుతున్నారు. 25 సంవత్సరాల నుంచి ఇక్కడ సర్వీసు. నాకు 60 జావ కాస్తాంలో ఏంటి ఇది అల్లం, ముందు ఉల్లిపాయలు వేపుకున్న తర్వాత పలావ్ ఐటెం ఎలాగ వేస్తాం అలాగే వేస్తాం. ఇందులో మొత్తం ఉల్లిపాయలు, ఆయిలు, పచ్చిమిరకాయలు ముందు వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసి తర్వాత కైమా వేసి ఏంటి తర్వాత ఏమో టమాటా, కైమా ఆల్రెడీ ఏంటి టమాటా, కొత్తిమీర, పుదీనా, తర్వాత బొంబాయి రవ్వ, నీళ్ళు ఎసరు మరిగిన తర్వాత బొంబాయి రవ్వ వేస్తాం. వేసిన తర్వాత మరపెట్టి మళ్ళీ అప్పుడు నీళ్ళు తీసి మళ్ళీ వేస్తాం. మసాలా నీళ్ళు 20 సంవత్సరాల నుంచి వేస్తాను ఇక్కడ విజయవాడలో చూసి చేసాం. ఇక్కడ చూసి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందండి దీనికి? దగ్గర 30 సంవత్సరాల చరిత్ర ఈ మసీదు. ఇది మొదలెట్టి ఇది నా లీటర్ లెక్క వస్తుంది. 620 లీటర్లు. దగ్గర 1100 మంది. 1100 మంది. ఇక్కడ ఏమో 400 మందికి లోపలికి ఆల్రెడీ ఇస్తాం. తర్వాత ఏమో బయట 1100 మందికి ఇలా బయటికి వెళ్తాం. ఎవరు దీంట్లో సమస్య లేదు, ఎవరిని తీసుకెళ్ళవచ్చు, తీసుకెళ్తారు. అలాగే కులమతాలకు అతీతంగా జావాను పంచుతున్నామని ముస్లింలు చెబుతున్నారు. ఉపవాస దీక్ష విరమణ సమయంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఇక్కడికి వచ్చాక జావాను తీసుకుని సంతోషం వ్యక్తం చేశారని అంటున్నారు. సవాయి చౌక్ మసీద్ సెక్రటరీ. నా పేరు షేక్ సాబీర్ హుసేన్ అండి. ఈ రంజాన్ మాసం చాలా పవిత్రమైంది. ఈ మాసంలో మనం పొద్దున్న సుమారు 4:30 నుండి సాయంత్రం 6:30 వరకు ఉపాధీక్ష కఠినంగా ఉంటుంది. కనీసం ఉమ్ము కూడా మింగకూడదు. దీంట్లో ప్రతి మసీదులో మనం జావా తయారు చేస్తాం. జావా అంటారు తెలుగులో, మా ముస్లిమ్స్లో గంజి అంటారండి. ఇది దేనికంటే మంచి ఎనర్జీ ఫుడ్ అండి. దీంట్లో చాలా రకాలు కలుపుతాం. ఎనర్జీ ఫుడ్ కుల మతాలకు అతీతంగా మనం పంచిపెడతాం. ఎవరు వచ్చినా కాదనో, ఎంతైనా ఇస్తాం మనం. ఇది సుమారుగా మనం ఎన్నో సంవత్సరాల నుండి వస్తుంది.
ఈ హలీము ఈవీఐ అనేది ఇప్పుడు ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది. ఇది రంజాన్ మాసం దీక్ష విరమించాలంటే గంజేనండి. ఇది మా ఆంధ్ర తెలంగాణ ఉమ్మడి ఆంధ్రదేనండి. ఇది బయట ఊర్లో మా బయట రాష్ట్రాల్లో కాదు, మా ఉమ్మడి ఆంధ్రాలోనే గంజేయండి. బయట రాష్ట్రాల్లో ఆ ఫుడ్లు ఉంటాయి. ఇక్కడ బెంగాల్ నుండి బీహార్ నుండి పనిచేసే వాళ్ళు చాలామంది వచ్చారు. వాళ్ళు ఒక బ్యాచ్ బెంగాల్ వాళ్ళు వాళ్ళైతే అట్టిపళ్ళు తింటారంట. అక్కడ నిన్నే అడిగాను నిన్న. ఈ అస్సాము వీళ్ళు అయితే శనగపప్పు తింటారంట. వేరే బెంగాల్స్ అయితే మర్మరాలు తింటారంట ఉపాధీక్ష విరమించుకుని. ఇది వాళ్ళకి మనకి ఇక్కడ ఇది టచ్ అయ్యాక వాళ్ళే చెప్తున్నారు చాలా ఎనర్జీగా ఉంది, చాలా బాగుంది, మనం ఎప్పుడు ఇచ్చేయలేదు అని. కొత్తగా వచ్చిన వాళ్ళు పాతలకి అలవాటైంది, కొత్తగా వచ్చిన వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు మట్టి చాలా ఇది చేస్తున్నారు. ఈ పవిత్ర మాసంలో మసీదులు మానవత్వానికి చిరునామాగా మారుతున్నాయి. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఈ జావాను పంచుతూ సోదరభావాన్ని చాటుతున్నారు. ఖురాన్ దిగిన రోజును రంజాన్గా జరుపుకుంటామని చెబుతున్న ముస్లింలు ఈ నెల రోజులు దాన ధర్మాలు చేస్తామని, అది బాధ్యతగా భావిస్తామని అంటున్నారు. ఇది రంజాన్ నెల అంటే ఈ రంజాన్ పండగ ఎందుకు చేస్తారు అన్నది. ఈ పండుగలో గంజే ఎందుకు కాస్తారు? ఈ పండగ ఎందుకు చేస్తారంటే ఖురాన్ దిగిన రోజు, అదే రంజాన్ పండగ. అదే ప్రతి దానికి అంతా కూడా ఈ పండగ ప్రతి మానవుల కోసమే. అంతా పుణ్య కార్యక్రమాల కోసం దేవుడికి వందనం చేయటానికి మానవుడు పుట్టింది. ఈ రంజాన్ ఎంతో గొప్పది. ఈ రంజాన్ నెల ఎవరైనా సరే దాన ధర్మాలు అయితే ఒక మాట ఏంటంటే పేదవాళ్ళకి గుడ్డ బట్ట డబ్బు ధర్మం చేస్తారు. అది భగవంతుడల్లా పెట్ల, అది మీది బాధ్యత అంటున్నాడల్లా. అది ఎంతసేపు మానవుడికి సాటి మానవుడికి సహాయం అనేది చేస్తేనే అదే ఖురాన్ చెప్తుంది. అదే పెద్ద 20 ఏళ్లుగా మారని ఈ రుచి, తరతరాలుగా కొనసాగుతున్న ఈ సేవా గుణం రంజాన్ పవిత్రతను ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. చూసారే కదా, పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం సోదరు కూడా ఉపవాస దీక్షలు విరమించినప్పుడు ఈ జావను తాగుతూ ఉంటారు. చాలా ఎనర్జీ కూడా వస్తుందని చెప్పి కూడా మన పెద్దల మాటలోనే విన్నాం. ఏదైనప్పుడు కూడా ఈ రంజాన్ మాసంలో దొరికి ఈ జావా చాలా ప్రాముఖ్యత కూడా ఉంది. కేవలం ఇది ఇప్పుడు అప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మసీదులో కూడా ఈ జావా యొక్క ప్రాముఖ్యతని తెలియపరుస్తుంటారు. కుల మతాల అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ మసీదుల దగ్గర ఈ జావా తీసుకెళ్ళి సేవిస్తూ ఉంటారు. ఏదైనప్పుడు కూడా ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం సోదరు కూడా ఈ జావా తాగి తమ ఉపవాస దీక్షని విరమిస్తూ ఉంటారు. కెమెరామెన్ యూసుఫ్తో ఆలీ, ఏలూరు నుంచి. కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా కుటుంబం కోసం ధైర్యంగా పోరాడుతోంది మహిళ. తన కుటుంబ ఆర్థిక ఇబ్బందులను తీర్చేందుకు ఏకంగా ఆటో స్టీరింగ్ పట్టారు. పురుషులకే పరిమితం అనుకునే రంగంలోకి అడుగుపెట్టి తన పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. నేడు కర్నూలు వీధుల్లో ఆటో నడుపుతూ ఎంతో మంది మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారామె. శ్రమనే నమ్ముకుని గౌరవప్రదంగా జీవిస్తున్న మాధవి స్ఫూర్తిదాయక ప్రయాణం గురించి మనము తెలుసుకుందాం పదండి. మా హస్బెండ్ కొద్దిగా పైనుంచి కింద పడినారు. అవి దాపెట్టి నా మ్యారేజ్ చేసినారు. లేడీస్ పైన ఇంట్లో కూర్చున్నాలా డబ్బులు ఇవన్నీ కూడా సతాయిస్తారు సార్. చిన్న చూపు చూస్తారు సార్ లేడీస్ అనే. సాధారణంగా ఆటో డ్రైవర్ అనగానే మనకు పురుషులే గుర్తుకొస్తారు. కానీ కర్నూలు రోడ్లపై ఇప్పుడు ఒక మహిళా డ్రైవర్ ఆటో నడుపుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇదిగో ఇక్కడ ఆటో స్టీరింగ్ పట్టుకొని ధైర్యంగా ముందుకు దూసుకెళ్తున్న ఈ మహిళ పేరు మాధవి. కర్నూలు నగరంలో మొట్టమొదటి మహిళా ఆటో డ్రైవర్ గా గుర్తింపు తెచ్చుకున్న సాధారణ గృహిణి. కోటి ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన ఆమె జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే భర్త అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితి కుదేలైంది. రోజువారీ ఖర్చులే భారంగా మారాయి. ఇలాంటి సమయంలో మాధవి వెనుకడుగు వేయకుండా భిన్నంగా ఆలోచించింది. భర్త కుటుంబ సభ్యుల అనుమతితో ఆటో డ్రైవర్ గా మారి జీవిత పోరాటానికి స్టీరింగ్ పట్టుకుంది.
కర్నూలు నగరం మొత్తం పురుషుల ఆటోలతో నిండి ఉన్నా ఏమాత్రం బెరుకు లేకుండా వారి మధ్యలో తన ఆటోను నడుపుతూ దూసుకుపోతోంది. ఉదయం 5 గంటలకే బయలుదేరి రాత్రి 11 గంటల వరకు మాధవి ఆటో నడుపుతోంది. 4 నెలల క్రితం ఫైనాన్స్ పై కొత్త ఆటో కొనుగోలు చేసి నెలకు 10,000 రూపాయలు ఈఎంఐ కడుతోంది. ఖర్చులు పోను రోజుకు 200 నుంచి 300 రూపాయలు మాత్రమే మిగులుతున్నాయని చెబుతోంది. అయినా తన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలనే దృఢ సంకల్పం ఆమెను ముందుకు నడిపిస్తోంది. మాధవి జీవితం వెనుక ఒక బాధాకర గాథ ఉంది. కర్నూలులోని నిర్మల్ నగర్ కు చెందిన ప్రవీణ్ కుమార్ తో ఆమెకు వివాహమైంది. భవన కార్మికుడిగా పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ పెళ్లికి ముందే భవన నిర్మాణ పనికి వెళ్లి 2వ అంతస్తు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆ ప్రమాదం తర్వాత ఆరోగ్య సమస్యలు వెంటాడడంతో పనికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కుటుంబ ఆదాయం పూర్తిగా ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఆదుకుంటారేమో అని ఎదురు చూడకుండా తనకు తెలిసిన డ్రైవింగ్ నైపుణ్యాన్ని నమ్ముకుంది మాధవి. మొదట పరిచయస్తుల ఆటో నడుపుతూ అనుభవం సంపాదించింది. ఆ తర్వాత సొంతంగా ఆటో కొనుగోలు చేసి బతుకు బండిని లాగిస్తోంది. నేను ఈ ఫీల్డ్ రేక్ రానీకి అంటే మా హస్బెండ్ కొద్దిగా పైనుంచి కింద పడినారు. అవి దాపెట్టి నేను మ్యారేజ్ చేసినాను. ఆయనకి ఎక్కడ పని పంపించినా వద్దు, ఆయనకి ఏం రాదు, మీరు తీసుకోండి అది ఇది అంటున్నాడు. ఆయనకి ఇంకా ఏం రాక నేను ఇంటి దగ్గర ఉండక ఇట్లా నేను చిన్నగా ఉన్నప్పుడు మా అన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు తెస్తుంటే సార్ ఆటో పక్కన కూర్చొని ఎక్కించుకున్నాం. డ్రైవింగ్ ఎట్లా అంటే లాక్ ఎట్లా తీయాలి, ఎట్లా ఆన్ చేయాలి, ఎట్లా సైడ్ తీసుకుంటాడు, ఎట్లా లెఫ్ట్ తీసుకుంటారు, బ్యాక్ సైడ్ ఎట్లా అద్దం నుంచి ఎట్లా చూస్తారు, మొత్తం క్యాజువల్ చేసుకొని ఓన్గా నేర్చుకున్నాను సార్. నా లైఫ్ ఫీల్డ్ లేకంటే షాప్లో చేసినా కూడా 8 ఇచ్చేది. దినాం రామంటారు, కొద్దిగా జ్వరం ఏమొచ్చినా కూడా అట్లా తప్పుడు ఎందుకు రావాలా, లేడీస్ అయినా ఇంట్లో కూర్చున్నాలా, వచ్చి ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు మీరు అది ఇదని కొద్దిగా డబ్బులు ఇవన్నీ కూడా సతాయిస్తారు సార్. అది నేను అనుకొని చిన్న చూపు చేస్తారు సార్ లేడీస్ అనే. దాన్ని బట్టి నేను తగ్గట్టు నాకు ఓన్గా నాకు ఇది వస్తుంది డ్రైవింగ్. అడిగిన మా హస్బెండ్కి అడిగిన ఇట్లా సంగతి ఏమి, నువ్వు రాక నేను రాక ఇట్లా సంగతి, నాకైతే డ్రైవింగ్ వస్తుంది, నేను నేర్చుకున్నా, నాకు వస్తుంది అంటే సరే ఎంకరేజ్ అంటే సపోర్ట్ ఇచ్చినారు. డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళకు కూడా చెప్పిన, నీకు నమ్మి ఈ కస్టమర్స్ ఎక్కుతారు, వాళ్ళ సేఫ్టీ చూసుకున్నాలా నీ సేఫ్టీ చూసుకున్నాలా అంటే వస్తుంది నాన్న అన్నందుకే నేను ఫీల్డ్కి దిగి నాకు ఒకవేళ నేను ఎంత లేట్ అయినా 11, 12 అయినా కూడా లేడీస్ ఇక్కడ ఫోన్ చేసి మరి మాధవి ఎక్కడ ఉన్నావు, ఇంట్లో ఉన్నావా లేదా అంటే ఉన్నా మేడం అంటే సరేరా ఇంతమంది ఉన్నాం, రైల్వే స్టేషన్ దగ్గర దింపాలా, బస్ స్టాండ్ దగ్గర దింపాలా వస్తారు సార్. మా హస్బెండ్ని పక్కన వేసుకొని పొద్దున స్టార్టింగ్ 5 నుంచి స్టార్ట్ చేస్తారు సార్. ఇంకా రాత్రి 11, 12 అవుతుంది సార్. 11 సార్ లాస్ట్ అంటే. ఆటో ఫైనాన్స్ నుంచి తీసుకున్నా సార్. డౌన్ పేమెంట్ తక్కువ కట్టినా, ఇప్పుడు 5 lakhs దాకా వచ్చింది సార్. కొద్దిగా ప్రభుత్వం హెల్ప్ చేస్తే నాకు మంచిగా ఉంటుంది సార్. మాధవి ఆటో నడపడం కేవలం ఆమె కుటుంబానికే కాదు, నగరంలోని మహిళా ప్రయాణికులకు కూడా పెద్ద భరోసాగా మారింది. ప్రస్తుతం సమాజంలో మహిళల భద్రతపై అనేక ఆందోళనలు ఉన్నవేళ ఒక మహిళ స్వయంగా ఆటో నడపడం స్థానిక మహిళలకు భరోసా కలిగిస్తోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో రైల్వే స్టేషన్ కు వెళ్లాలన్నా, ఒంటరిగా ప్రయాణించాలన్నా మహిళలంతా మాధవి ఆటో కోసమే వెతుకుతున్నారు. ఆమె సేవలను ప్రశంసిస్తూ స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు. ఒక కర్నూలులో లేడీస్కి ఒక ఇన్స్పిరేషన్ సార్ ఇది. అంటే నిరుద్యోగ ప్రాబ్లం ఉంది, ఆమెకి ఏం తోచలేక ఏదో ఆటోను ఫ్యామిలీ రన్ చేయడానికి కష్టపడుతుంది అమ్మాయి. సో డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ లేడీస్. డెఫినెట్లీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఆల్సో అమ్మాయికి. ఎందుకంటే అమ్మాయి అంటే ఏదో స్కూల్లో ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఇచ్చేది శాలరీ సరిపోదు ఈ కాలంలో. కనీసం ఆటో నడిపితే డైలీ ఒక 500, 600 ఇంటి ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. లేడీస్కి సెట్, కానీ ఇమేజ్ చూసి వేరే వాళ్ళకి కొద్దిగా ఇన్స్పిరేషన్. ఎందుకంటే నవేడేస్ అభద్రత కూడా ఉంది ఆటోలలో, అది చాలా రేర్ అది. కానీ ఇలాంటి వాళ్ళకి చూసి ఒక కనీసం ఒక భయం అనేది ఉండదు లేడీస్కి. లేడీస్ ఎక్కాలంటే కూడా ఇలాంటి అమ్మాయిలకి చూసి సపోర్ట్ కూడా చేయవచ్చు. గవర్నమెంట్ నుంచి వీళ్ళకి కొద్దిగా సాయం, లోన్, ఆటో లోన్, సంథింగ్ వీళ్ళ ఫ్యామిలీకి బెనిఫిట్స్ కావాలని. పెద్ద బండి కానీ నడుపుతా సార్, స్కూటీ వల్ల అయినా పెద్దది.
అట్లా అని అంటే పెద్ద ఆటో కదా చూసుకో, ఆడపిల్ల అనేది ధైర్యంగా రోడ్ల మీద తిరగాలి కదా సార్. ఒక్కొక్కసారి ఎవరైనా రావు, మంచి వాళ్ళు ఎక్కొచ్చు, చెడ్డ వాళ్ళు ఎక్కొచ్చు, తాగోతులు వాళ్ళు ఎక్కొచ్చు. అట్లా అక్కడ జాగ్రత్త అంటే ఏం పర్వాలేదు, మీరేం భయపడదండి అని మాకే ధైర్యం చెప్తారు సార్. ఆ పాప డ్రైవర్ అంటే మాకు సంతోషమే ఉంది సార్. సంతోషమే, ఆడపిల్ల డ్రైవర్గా ఉండడం అంటే గొప్పనే కదా సార్. వాళ్ళని ఆటో ఎక్కాలంటే భయం అవుతుంది కదా సార్. అందుకని ఈ అమ్మాయి మాకు తెలిసిన అమ్మాయి అని పిలిపించి ఆటో ఎక్కి పోతుంటాం అనమాట. మేమే కాదు, వేరే వాళ్ళ స్కూల్లో ఉన్న టీచర్స్ కూడా ఫోన్ చేసుకొని పిలుచుకొని పోతుంటారు. మగవాళ్ళది ఎక్కాలంటే ఒక తాగుబోతుల వాళ్ళు ఉంటారు, ఒకరు మంచి వాళ్ళు ఉంటారు, ఒకరు చెడ్డోళ్ళు ఉంటారు. కాబట్టి ఈ అమ్మాయి ధైర్యం చేసిన దానికి మేము కూడా ఈ పాపని సపోర్ట్ చేస్తుంటాం అన్నమాట చాలా. 9వ తరగతి వరకు మాత్రమే చదువుకున్న మాధవి ఇప్పుడు తన కుటుంబ బాధ్యతలన్నింటినీ తన భుజాలపై మోస్తోంది. రోజంతా కష్టపడిగా వచ్చే ఆదాయం ఈఎంఐ, ఇంధనం ఖర్చులకే సరిపోతుందని చెబుతోంది. అయినప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నా కుటుంబం బాగుండాలి, నా భర్త కోలుకోవాలి అన్న ఆశతో ప్రతిరోజు స్టీరింగ్ పట్టుకుంటోంది. ప్రభుత్వం కనికరించి తనలాంటి మహిళలను ప్రోత్సహించాలని, ఆర్థికంగా ఆదుకోవాలని ఆమె కోరుతోంది. పట్టుదల ఉంటే ఆకాశమే హద్దు అని నిరూపించారు సోదరీమణులు. ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా కేవలం ఇంట్లోనే ఉంటూ ఆధునిక ఏఐ సాంకేతికతను ఆయుధంగా మలుచుకుని ఒకే ఇంట్లో 2 గ్రూప్స్ ఉద్యోగాలను సాధించారు. తండ్రి ఆశయమే లక్ష్యంగా పెద్దమ్మాయి ప్రియాంక డిప్యూటీ కలెక్టర్గా ఎంపికవగా చిన్నమ్మాయి సాహితి గ్రూప్ 2లో విజయం సాధించి అబ్బురపరిచారు. సాంకేతికతను విజ్ఞానం కోసం వాడుకుంటే అసాధ్యమైనది ఏదీ లేదని చాటు చెప్తున్న ఈ అక్కా చెల్లెళ్ల సక్సెస్ స్టోరీ చూసేద్దాం రండి. కలలు కనడం మాత్రమే కాదు, వాటిని నిజం చేసుకోవడం ఎలాగో చూపిస్తున్నారు ఈ సోదరీమణులు. గుంటూరు స్వస్థలమైన ఉద్యోగరీత్యా కర్నూలులో స్థిరపడ్డ చంద్రుడు, స్వర్ణలలిత దంపతుల కుమార్తెలు సాహితి, ప్రియాంక. తండ్రి చంద్రుడు కమర్షియల్ ట్యాక్స్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసి పదవి విరమణ చేయగా, తల్లి స్వర్ణలలిత ఆరోగ్య శాఖలో కౌన్సిలర్గా సేవలందిస్తున్నారు. తమకంటే ఉన్నత స్థాయి అధికారులు అవ్వాలన్న తల్లిదండ్రుల ఆశయాన్ని నెరవేర్చడమే లక్ష్యంగా ఈ ఇద్దరు చదువులో చురుగ్గా ఉంటూ మొన్నటి గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటారు. పెద్దమ్మాయి ప్రియాంకదే మొదటి నుంచి పట్టుదల. ఇంజనీరింగ్ తర్వాత టీసీఎస్లో మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినా ఆమె లక్ష్యం మాత్రం సివిల్ సర్వీస్ పైనే ఉన్నాయి. 2 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లి త్రుటిలో అవకాశం కోల్పోయినా వెనుకడుగు వేయలేదు. 2026 గ్రూప్ 1 ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ఏకంగా డిప్యూటీ కలెక్టర్గా ఎంపికైంది. రోజుకు 15 గంటల పాటు నిరంతర శ్రమ, ఎక్కడా కోచింగ్ తీసుకోకుండా సొంతంగా నోట్స్ తయారు చేసుకోవడం ఆమె విజయ రహస్యం. ముఖ్యంగా క్లిష్టమైన అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రియాంక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఆయుధంగా మలుచుకున్నారు. మా ఫాదర్ అండ్ మదర్ అండి, ఇద్దరు పబ్లిక్ సెక్టార్లో ఉండడం వల్ల నాకు వాళ్ళు చేసే వర్క్ కానీ నేను కూడా అలా సొసైటీ ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలి అని ఉండేది. సో అందుకే నేను సివిల్స్ వైపు వచ్చాను. ఐ గేవ్ మల్టిపుల్ అటెంప్ట్స్, కానీ సివిల్స్ ఇంకా 2 అటెంప్ట్స్ మిగిలి ఉన్నాయి. ఈలోపు గ్రూప్స్ నోటిఫికేషన్ పడడం వల్ల గ్రూప్స్ రాస్తూ ఇప్పుడు ఫైనల్లీ 3rd ఇంటర్వ్యూ అనమాట. ఫస్ట్ 2 టైమ్స్ ఇంటర్వ్యూ వెళ్ళినా కానీ నాకు రాలేదు. 3rd ఇంటర్వ్యూలో డిప్యూటీ కలెక్టర్ వెరీ హ్యాపీ. అంటే దానికి వైడ్ అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీ ఉంటుందండి. చాలా ఎక్కువ ఫీల్డ్స్లో మనం ఇంపాక్ట్ అనేది చూపించచ్చు. ఇప్పుడు ఐపీఎస్ కానీ పోలీస్ కానీ తీసుకుంటే ఓన్లీ సర్టెన్ లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ అట్టే ఉంటుంది. కానీ అడ్మినిస్ట్రేషన్ ఇట్లా తీసుకుంటే మనం ఎక్కువ మంది లైఫ్స్ మీద ఇంపాక్ట్ పడేలా చేయొచ్చు. కాబట్టి నేను సెలెక్ట్ చేసుకున్నాను. చాలామంది ఐఏఎస్ నాకు ఇన్స్పిరేషన్ గ్రోయింగ్ అప్ అన్నమాట. పూనం మాలకొండయ్య మ్యామ్ కానీ, ఆ తర్వాత కొన శశిధర్ సార్ కానీ గుంటూరులో చేసినప్పుడు నాకు వాళ్ళు చేసినవన్నీ నాకు చాలా ఇన్స్పైరింగ్గా ఉండేది. మెయిన్ ఇన్స్పిరేషన్ అయితే మా పేరెంట్స్, ఆ తర్వాత ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు. నేను స్కూలింగ్ అండ్ ఇంటర్మీడియట్ మొత్తం గుంటూరులోనే చేశానండి. ఆ తర్వాత
ఇంజనీరింగ్ వచ్చేసి విశాఖపట్నంలో గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ బీటెక్ చేశాను. ఆ తర్వాత ఒక 1 year సాఫ్ట్వేర్లో జాబ్ చేశాను, కానీ సివిల్స్ వైపే రావాలని ఉంది కాబట్టి జాబ్ రిజైన్ చేసి ఇంకప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నాను. అంటే ఇప్పుడు సిలబస్ని మనం తీసుకొని తర్వాత దాని రిఫరెన్స్ బుక్స్ తీసుకొని సిలబస్ మ్యాపింగ్ చేసుకొని ఒక షెడ్యూల్ అంటూ వేసుకొని రోజంతా ఇంకా కూర్చొని ఆ షెడ్యూల్ మనం ఫాలో ప్రిలిమ్స్కి స్పెసిఫిక్గా అట్లా నేను ఏదైనా సిలబస్ పెట్టుకోవడం. ఇప్పుడు మన దగ్గర రిఫరెన్స్ బుక్స్లో ఏం సోర్సెస్ లేకపోతే వెంటనే ఇంటర్నెట్ సర్చ్ చేసుకొని, ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఈ ఎగ్జామ్కి మాత్రం నేను ఏఐ చాలా ఎక్కువ వాడాను. ఐ మేడ్ ప్రతిదీ షార్ట్ నోట్స్ అంతా తీసుకొని ఏఐ రావడం వల్ల ఇంకా ఈజీ అయిపోయింది. ఏఐ ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనేది స్టూడెంట్స్ రిలైజ్ అవుతుంది, ఇంకా ఈజియర్ అవుతుంది ఈ ఎగ్జామ్ ప్రాసెస్ అని నా ఫీలింగ్. అంటే నాకు ఏ టాస్క్ ఇచ్చినా కానీ నేను దానికి 100% ఇద్దామని అనుకున్నాను అండి. ఇప్పుడు ఉమెన్కి కానీ చిల్డ్రన్కి కానీ వీకర్ సెక్షన్స్. అక్క బాటలోనే నడిచిన చిన్నమ్మాయి సాహితీ కూడా తక్కువ తినలేదు. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో ఢిల్లీలో డిగ్రీ పూర్తి చేసిన సాహితీ మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ 2లో విజయం సాధించారు. ప్రస్తుతం రోడ్లు భవనాల శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఎంపికైనప్పటికీ తన అసలు లక్ష్యం ఐఏఎస్ సాధించడమేనని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. సివిల్స్ ప్రిపరేషన్ ఇచ్చిన అనుభవం గ్రూప్ 2లో మంచి ర్యాంక్ సాధించేలా చేసిందని సాహితీ చెబుతున్నారు. మా డాడ్ మా మమ్మీ ఇద్దరు ఎప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్లో ఉండాలని అనుకున్నారు. దాంతో మా అక్క కూడా ప్రిపేర్ అవుతూ ఉంది అండ్ నేను ముందు నుంచి అలాగే ప్రిపేర్ అవ్వాలని అనుకున్నాను. సో నేను ఇంకా యూపీఎస్సీ 2 attempts ఇచ్చాను. ఇది అయిన తర్వాత కూడా ఐ విల్ స్టిల్ కీప్ గివింగ్ యూపీఎస్సీ. అది ఎప్పటి నుంచో ముందు అది క్రాక్ చేయాలని గోల్ కాబట్టి ఖచ్చితంగా నేను యూపీఎస్సీ వచ్చేదాకా అది ఇస్తూనే ఉంటాను అటెంప్ట్స్ దానికి. గ్రూప్ 1 కూడా మెయిన్స్ రాశాను, బట్ మెయిన్స్ అయితే ఈసారి క్లియర్ అవ్వలేదు. సో ఇంకా దానికి ఇంకా మంచి ప్రిపరేషన్ చేసి అది ఒక గ్రూప్ 1 కూడా క్రాక్ చేయాలి అని అనుకుంటున్నాను. నేను ఢిల్లీ యూనివర్సిటీ లేడీ శ్రీరామ్ కాలేజ్లో చదివాను. నేను అంటే ముందు నుంచి ఇది చేయాలనే ఫిక్స్ అయ్యాను కాబట్టి. సో లేడీ శ్రీరామ్ కాలేజ్ అనేది ఆర్ట్స్ కాలేజ్ అనమాట. ఈ సిలబస్తో బాగా ఓరియంటెడ్ అయి ఉన్న కాలేజ్ అది. సో అలాగే అదే చేయాలి కాబట్టి అక్కడే జాయిన్ అయ్యి ఆ కాలేజ్ ఇయర్స్లో కూడా దానికి సంబంధించిన సబ్జెక్టే చదివాను నేను. సో అలా కాలేజ్ కూడా నా ఇప్పుడుకి హెల్ప్ అవుతుంది అది క్రాక్ చేయడానికి. నేను మొత్తం యాక్చువల్లీ యూపీఎస్సీ ప్రిపరేషన్లోనే ఉన్నాను. అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. ఏదైనా ఇప్పుడు ఒక బ్యాకప్ ప్లాన్ అనేది ఉండాలి. మనము వస్తుందా రాదా అనే భయం ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఇది కూడా ఒకటి రాద్దాము, గ్రూప్ 1 గ్రూప్ 2 2 రాద్దాము, ఏదొస్తే అది అని ప్రిపేర్ అయ్యాను. సో ఇంకా నోటిఫికేషన్ రాగానే 2023లో అప్పటి నుంచి గ్రూప్ 1కి గ్రూప్ 2కి 2 సైమల్టేనియస్గా ప్రిపేర్ అయ్యాను. అండ్ అల్టిమేట్లీ గ్రూప్ 2 అయితే వచ్చింది ఇప్పటికి ఫస్ట్ అటెంప్ట్లో. ఒకే ఇంట్లో 2 కుమార్తెలు గెజిటెడ్ హోదా కలిగిన ఉద్యోగాల్లోకి వెళ్తూ ఉండడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవు. క్రమశిక్షణ, సరైన ప్రణాళిక ఉంటే విజయం వర్తిస్తుందని వారు గర్వంగా చెబుతున్నారు. ఏఐ వంటి టెక్నాలజీని విజ్ఞానం కోసం వాడుకుంటే గ్రూప్స్ లాంటి పరీక్షలు కూడా సులభంగా ఎదుర్కోవచ్చని ఈ సోదరీమణులు నిరూపించారు. పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడి విజయం సాధించిన ఈ అక్కా చెల్లెళ్లను పలువురు అభినందిస్తున్నారు. మా పిల్లల్ని మాత్రం నేను ఇవే చూసుకోండి, ఎందుకంటే నేను గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్లో ఉన్నాను కాబట్టి అందులోనే తీసుకొని చెప్పేవాడిని. సో వాళ్ళిద్దరూ కూడా నేను అనుకున్నట్టే అయితే కొంచెం లేట్ అయిపోయినందువల్ల కొద్దిగా అప్పుడప్పుడు మనకి ఏంటబ్బా ఏది ప్లాన్ బి లేకపోతే ఏమవుతుందో ఏమో అనే ఒక భయం కలిగేది. అయితే ఇప్పుడు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమైందంటే ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇప్పుడు హ్యాపీ కదండి. ఎందుకంటే నేను సర్వీస్ చేస్తాను, నేను పేషెంట్లకి ఏంటంటే కౌన్సిలింగ్ ఇస్తాను కాబట్టి నన్ను చూసే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యారేమో అనుకుంటా. నాకేందుకంటే గుంటూరులో నేను చేశాను కాబట్టి జీజీహెచ్లో నేను 15 years చేశాను. అక్కడ పేషెంట్లు ఏంటంటే చాలా అఫెక్షనేట్గా ఉండేవాళ్ళు. నేను ఏదన్నా అన్నా కానీ మేడం మీరు తిట్టున్నట్టు అనిపించరు అనేవాళ్ళు. ఎందుకంటే నాది హెచ్ఐవి ఫీల్డ్ అనమాట. వాళ్ళు లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. వాళ్ళు కొన్ని ట్యాబ్లెట్స్ మిస్ అయినా వాళ్ళకు వైరస్ పెరిగిపోద్ది, అలా ఉండేదన్నమాట. కాబట్టి వాళ్ళకి ప్రతి నెల నేను కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందే. వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఇల్లిటరేట్స్ కాబట్టి ప్రతి నెల నాకు దాదాపు రోజు 50-60 ఓపీ అయితే ఉండేది. అంతమందికి చెప్పి అంతమందికి ఇది చేసినా ఇంటికి వచ్చేసరికి అది అక్కడే మర్చిపోయేదాన్ని. మరి ఇంటికి వచ్చి ఇంట్లో వీళ్ళని చూసుకునే వాళ్ళు ఎక్కడిదక్కడ వదిలేసి అలా ఉన్నాను కాబట్టి ఇప్పుడు హ్యాపీగా
ఇదండి ఇవాల్టి వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ABN.